భారత్ పాకిస్తాన్ నడుమ చెలరేగినటువంటి ఉద్రిక్తలు చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తోంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒడిశాలోని పారాదీప్ పోర్టులో ఓ నౌక పాకిస్తానీ సిబ్బంది ఉండడం కలకలం రేపింది. మొత్తం 25 మంది సిబ్బందితో కూడిన ఎంటీ సైరన్ 2 బుధవారం తెల్లవారుజామున పారాదీప్ చేరుకుంది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళ్తున్నటువంటి ఈ నౌక సిబ్బందిలో 21 మంది పాకిస్తానీలే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఎంటీ సైరన్ 2 అనే కార్గో షిప్ బుధవారం తెల్లవారుజామున ఒడిశాలోని పారాదీప్ ఓడరేవుకు చేరుకుంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళ్తున్నటువంటి ఈ నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు చేరవేసేందుకు పోర్టుకు వచ్చింది. అయితే అధికారుల తనిఖీలో ఓడ సిబ్బందిలో 21 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారాదీప్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓడలోని మిగిలిన 4 భారత్, థాయిలాండ్కు చెందినవారు. పారాదీప్ పోర్టుకు వచ్చే ఓడలో పాక్ సిబ్బంది ఉన్నారని ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించడం ఒడిశా మెరైన్ పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోస్ట్ CISF భద్రతను ముమ్మరం చేసినట్లు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి బబితా దేవూరి తెలిపారు. అయితే ముడి చమురును అప్లోడ్ చేసేటప్పుడు సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎంటీ సైరన్ 2 నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగిల్ పాయింట్ మూరింగ్ SPM వద్ద లంగర్ వేశారు. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తల దృష్ట్యా ఓడరేవును హై అలర్ట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.